హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. నేను ఈ వీడియోలో ఎంతో పాపులర్ అయిన ఫేమస్ అరబిక్ డిష్ మజ్బూస్ చికెన్ని ఈజీ మెథడ్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వీకెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంటబుల్ తెలియచేయండి. చికెన్ మజ్బూస్కి ఇక్కడ నేను 2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్గా కడిగి ఈ విధంగా నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చిని స్లైస్ల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హోల్ బిర్యానీ మసాలాస్ అన్నిటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కిలోస్ చికెన్ కాబట్టి 8 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అదే 1 కిలో చికెన్ అయితే 3 to 4 కప్స్ రైస్ సరిపోతుంది. ఈ రైస్లో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాణీలోనికి 2 టేబుల్ స్పూన్స్ బటర్ లేదా గీ వేసుకోవాలి. దీనిలోనే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని రెడీ చేసుకున్న హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకుని వేయించుకోవాలి. దీనిలో ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ చీరుకలు కూడా వేసుకుని కాస్త వేయించుకున్న తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పిడి పుదీనా, ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 to 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా హోమ్మేడ్ వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా ప్లేస్లో బయట రెడీమేడ్గా దొరికే చికెన్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ బాగా వేగాక దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కాస్త మగ్గించుకోవాలి. మనం ఈ ఆనియన్ వేగించినప్పుడే మనం ఒక 2 టమాటాలు కూడా వేసుకోవచ్చండి. బట్ నేను టమాటా యూస్ చేయట్లేదు. నేను టమాటా ప్లేస్లో కర్డ్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ పైన 2 టేబుల్ స్పూన్స్ పసుపు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుని చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని మరొక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని వేసుకునే వాటర్ని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ వాటర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకున్నప్పుడే కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అది కాకుండా ఇక్కడ మనం కాస్త ఎక్కువగానే వాటర్ పోసుకుంటాము. ఎందుకంటే ఇదే వాటర్ని మనం ఆ తర్వాత బాస్మతి రైస్ని కుక్ చేయడానికి ఈ వాటర్ని యూస్ చేస్తాము. సో మనం బాస్మతి రైస్ ఎంతైతే తీసుకుంటామో అది కుక్ చేయడానికి తగినంత వాటర్ని ఇందులోనే పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొలత సరిపోతుంది. మనం జనరల్గా 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకుంటాం కదా. సో ఆ లెక్కన 8 కప్ బాస్మతి రైస్కి 12 కప్స్ వాటర్ ఇక్కడే పోసుకోవాలి. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని మనం ఏదైనా ఒక పెద్ద కంటైనర్లోనికి వడకట్టుకోవాలి. సో ఈ విధంగా పీసెస్ అలాగే వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే బాణీలోనికి మనం ఇందాక 8 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా. సో 12 కప్స్ 1.5 కప్ చొప్పున 12 కప్స్ వాటర్ వేసుకొని ఆ వాటర్ మరిగినప్పుడే దానికి తగినంత సాల్ట్ వేసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్లోకి కాస్త స్పైసీగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో మీరు 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనం ఈ పీసెస్ని వేయించుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక బాణీలోనికి కాస్త డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పీసెస్ అన్నిటినీ కూడా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా వేయించుకున్న ఈ చికెన్ పీసెస్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ పైన వేసుకోవాలి. చికెన్ మజ్బూస్కి మరింత రుచిని పెంచే పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటో గార్లిక్ చట్నీ మరియు గ్రీన్ చట్నీని ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక 3 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో ఒక 8 to 9 వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా మెత్తటి ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణీలోనికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు కాస్త వేయించుకున్నాక 1 స్మాల్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీని ఈ విధంగా చీరుల కింద చీరుకొని కాస్త దోరగా వేయించుకొని దీనిలో కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటో గార్లిక్ ప్యూరీని వేసి మనకి కావలసిన కన్సిస్టెన్సీని బట్టి మనం ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలాగ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ చట్నీ కూడా చాలా ఈజీ అండి. ఒక 10 పచ్చిమిర్చితో పాటు 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని
దీనిలో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. బాగా కారం ఇష్టపడే వారికి ఈ మజ్బూస్ చికెన్లో ఈ గ్రీన్ చట్నీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా సరే ఈ చికెన్ మజ్బూస్ని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని వండుకుంటారండి. అంత బాగుంటుంది టేస్టు. సో డెఫినెట్గా ఈ వీకెండ్ ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చికెన్ మజ్బూస్తో పాటు టమాటో గార్లిక్ చట్నీ, గ్రీన్ చట్నీని సర్వ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ రుచే వేరండి, అంత బాగుంటుంది దాంతో కాంబినేషన్. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.